అందరికీ నమస్కారం. జనసేన పార్టీ సీనియర్ నాయకులు చీకటి వంశీది బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డితో పాటు పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సీనియర్ లీడర్స్ అందరూ కూడా మరి వంశీదీప్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కూడా ఒక ఫైర్ బ్రాండ్గా పేరు పొందినటువంటి చీకటి వంశీదీప్కు మరి జనసేన పార్టీ నాయకులు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులు, కార్యకర్తలందరూ కూడా విశేష తెలియజేస్తూ ఉన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా చీకటి వంశీదీప్కు అవకాశం దక్కేనా? ఇప్పటికే ఆయన ఫ్యాన్స్ కానీ, అభిమానులు కానీ, జనసేన పార్టీకి నాయకులు, కార్యకర్తలు ముందుగానే జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్గా పనిచేస్తూ తన వాక్చాతుర్యంతో అనేక డిబేట్లలో కూడా జనసేన పార్టీ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళటం కానీ, ప్రధానంగా కూడా ఆయన డిబేట్లో ఎక్కువగా కూడా మనకి శాటిలైట్ ఛానల్ నిర్వహించే డిబేట్లో కూడా బాగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మరి లీడర్గా కూడా పేరుంది. అయితే ఆయన బర్త్డే వేడుకలు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా అట్టహాసంగా నిర్వహించడం రాజకీయంగా చర్చ నడుస్తూ ఉంది. పెద్దారవీడు మండలంతో పాటు కొన్ని మండలాల్లో మరి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన బర్త్డే వేడుకలు చేయటం కూడా కొంత హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. మొన్న జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీలన్నీ రద్దు చేసిన తర్వాత ఆయన ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా నామినేషన్ దాఖలు వేసినటువంటి సందర్భం. ఆయనతో పాటు మరి ఎవరైనా కూడా మరి రేసులో ఉన్నారనేది రాజకీయంగా కూడా చర్చ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కొత్త నాయకత్వాన్ని కోరుతూ ఉన్నారు. గతంలోనే అంతకుముందు పనిచేసినటువంటి ఇన్ఛార్జి గౌతమ్పై కూడా అక్కడ లోకల్గా కొంత మొన్న జరిగినటువంటి ఒంగోలులో జరిగినటువంటి సమావేశంలో కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు గందరగోళ పరిస్థితులు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఆయన ప్లేస్లో మరి చీకటి వంశీదీప్ని తీసుకొచ్చేందుకు కూడా తెర వెనక ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజకీయంగా వంశీదీప్కు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావించిన దగ్గర నుంచి తర్వాత జనసేన పార్టీలో కూడా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆర్థికంగా దళిత సామాజిక వర్గంలో కూడా బలమైనటువంటి లీడర్గా ఆయనకున్నటువంటి పరిచయాలు, పార్టీలో కూడా జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకు జనసేన పార్టీ సెంట్రల్ టీంలో కూడా మంచి వారితోటి పరిచయాలు ఉన్నాయి. అదేవిధంగా రాజకీయంగా కూడా మరింత దూకుడుగా వెళ్ళేటువంటి వ్యక్తి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మనం ఒకసారి నిశ్చితంగా కనుక పరిశీలిస్తే అటువైపు ఎమ్మెల్యేగా తాడిపర్తి చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఇటువైపు రేపు కనుక జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఆయన కనుక వంశీదీప్ కనుక అవకాశం కల్పిస్తే రాజకీయంగా వారిద్దరి మధ్య కూడా డి అంటే డి అనే పరిస్థితి వస్తుంది. 2024 ఎన్నికలకు ముందు కనుక చూస్తే వీరిరువురు కూడా మరి డిబేటుల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి సందర్భం. అయితే వారి విమర్శలు చాలా హుందాగా ఉండేవి, ఆ వ్యక్తిత్వాలకు దగ్గరగా ఉండేవని కూడా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా అక్కడ ఎరిక్షన్ బాబు గారు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఎర్రగొండపాలెం ఎరిక్షన్ బాబుకు చీకటి వంశీదీప్ మరి ఆయన వారిరువురు గనక కలిస్తే ఎర్రగొండపాలెంలో వైసీపీకి రాబోయే రోజుల్లో కొంత గడ్డుకాలం అని చెప్తా ఉన్నారు. అయితే ఏది ఏమైనా తాడిపర్తి చంద్రశేఖర్ ఇప్పటికే ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని రెండో పులివెందులుగా చెప్పుకుంటూ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నటువంటి ఆయనకు అడ్డుకట్ట వేయాలంటే మరి అటు ఎరిక్షన్ బాబు గారు కానీ, ఇటు వంశీ కానీ వీరిరువురు కూడా రాబోయే రోజుల్లో మరింత ప్రభంజనాలు సృష్టిస్తారని క్యాడర్ అయితే చెప్తా ఉంది. రాజకీయంగా చూసినట్లయితే బాలినేని కుటుంబంతో చాలా దగ్గరగా ఉండే వ్యక్తుల్లో కూడా వంశీదీప్ ఒకరని మనం చెప్పుకోవచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడైతే జనసేన పార్టీలో చేరారో అప్పటి నుంచి కూడా వంశీ ఆయన వెంట ఉంటూ ఆయన కార్యక్రమాల్లో, అదేవిధంగా ఆయన ప్రోగ్రామ్ షెడ్యూల్స్ మొత్తం కూడా డిసైడ్ చేసే స్థాయికి రావడం కూడా రాజకీయంగా ఒంగోలులో చర్చ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు.